జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు అందరికి కూడా ఒక కిక్ ఇచ్చే న్యూస్ అయితే ఒకటి తెచ్చినాయా చెప్తా ఉండే న్యూస్. రామ్గిరి మహారాజు ఈయన వచ్చేసి హిందూ మఠాధిపతి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి ఈ రామ్గిరి మహారాజు మొన్న ఈ మధ్య ఏంటంటే రెచ్చిపోయినారట్నే. ఈ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు మాండకాండం చూసి తట్టుకోలేకపోయినటువంటి ఈ రామ్గిరి మహారాజు ఇస్లామిక్ తీవ్రవాదం గురించి ఏయో ఒక రెండు మాటలు అన్నాడు. ఆయనేమి అది కూడా బూతులు కూడా ఏం మాట్లాడాలా, లేని మాట్లాడాలా, తప్పు కూడా మాట్లాడాలా. అదేవిధంగా ఎటువంటి అసహ్యకరమైన భాషను కూడా ఉపయోగించాల. అదేవిధంగా జుగుప్సాకరంగా కూడా మాట్లాడాల. జరుగుతున్న విషయాల గురించి, ప్రపంచంలో ఇస్లామిస్టులు ఏం చేస్తున్నారు అన్న విషయాల గురించి మాత్రమే ఈ రామ్గిరి మహారాజ్ మాట్లాడినారు. ఇక రామ్గిరి మహారాజు మాట్లాడిన మాటలకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి నితీష్ రాణా ఆయన పూర్తి మద్దతును తెలియజేశాడు. వీళ్ళందరూ ఎక్కడంటే మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు అన్నమాట. వీళ్ళు రామ్గిరి మహారాజు మాట్లాడిన మాటల్లో నిజం ఉందని, అవి కొట్టిపారేయడానికి లేదని చెప్పి ఆయన స్వయంగా ఇస్లామిక్ తీవ్రవాదం గురించి మాట్లాడినారని చెప్పేసి ఈ బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణా రామ్గిరి మహారాజుకు పూర్తి మద్దతును అయితే తెలియజేశాడు. అర్థమవుతుంది కదా మీకు. అంతే. ఇక ఈ ఎంఐఎం పార్టీ నాయకులు రెచ్చిపోయినారట్టే. ఈ రామ్గిరి మహారాజు ఇస్లాం మతాన్ని అవమానించాడని, ఇస్లాం మతాన్ని ఈ రామ్గిరి మహారాజు దూషించినాడని, కాబట్టి రామ్గిరి మహారాజుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి రామ్గిరి మహారాజు పైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు తాము ఊరుకోబోమని చెప్పి ఎంఐఎం నేతలు కరాఖండిగా చెప్పినారయా. ఖండాలుగా తెగించేశారనమాట. దాన్ని అన్నింటిని కూడా తప్పు ఇది అన్నట్టు చెప్పడమే కాకుండా ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి నేరుగా ముంబైకి అతి పెద్ద ర్యాలీను ఈ ఎంఐఎం వాళ్ళు నిర్వహించారనమాట. నేను ఇక్కడ ఒక మాట చెప్తా. సరే, తప్పు ఉప్పు అనేది పక్కన పెడదాంలే. ఎన్ని చట్టాలు ఉన్నాయి, చట్టాలు చూసుకుంటాయి, వాళ్ళు వాటి చేసే పని చేస్తాయి, వేరే విషయంలో. కానీ ఇప్పుడు సంభాజీ నగర్ నుంచి మహారాష్ట్రలోని ముంబై తెలుసు కదా మీకు అందరికి కూడా. అంటే సంభాజీ నగర్ ఉండేది కూడా మహారాష్ట్రలోనే. ఆ సంభాజీ నగర్ నుంచి ముంబైకి లక్షలాది మందితో ర్యాలీ చేశారనమాట వీళ్ళందరూ కూడా. కానీ నేను ఒక మాట చెప్తున్నా. మొన్న ఈ మధ్య తిరుమలలో ఈ లడ్డూ ప్రసాదం విషయంలో దాంట్లో కల్తీ జరిగిందని చెప్పేసి, అపవిత్రమైందని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడే వాళ్ళంతా కూడా హిందువులు మాట్లాడుతూ ఉన్నారనమాట ముందుకొచ్చి. ఇది తప్పు, ఇది అన్యాయం, ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల. ఎవరైతే దాంట్లో తప్పు చేసి ఉంటారో, ఒకవేళ తప్పు చేసి ఉంటే వాళ్ళు, లేకపోతే అనవసరంగా నిందలు మోపింటే వీళ్ళు, ఎవరికైనా కూడా దానికి సంబంధించిన పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి స్వచ్ఛందంగా చాలామంది హిందూ బంధువులందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు పార్టీలకు అతీతంగా. అదంతా కూడా స్వాగతించాల్సిన విషయమే. కానీ చాలామంది ఏంటంటే రోజు దేవుడికి మొక్కేవాళ్ళు, కోరికలు కోరేవాళ్ళు, ఊరినైనా నిద్రలేసిన టాంచి ఈ బొట్లన్నీ పెట్టుకొని, విభూది రేఖలన్నీ పెట్టుకొని నిద్రలేని టాంచి దేవుళ్ళకి మొక్కేవాళ్ళు కనీసం ఏదేందో తేలు కుట్టిన దొంగలాగా చూసి చూడనట్టు గమ్మునున్నారు. నిజం చెప్పాలంటే ఇట్టోళ్ళందరూ వీళ్ళ కాళ్ళ కింద దూరం కూడా బనికిరారు. చూడండి, ఒక మాట మాట్లాడినాడు ఆయన స్వామీజీ అని చెప్పేసి కొన్ని లక్షల మంది సంభాజీ నగర్ నుంచి బాంబేకి వాళ్ళంతా కూడా ధర్నా చేశారంటే, ర్యాలీగా వచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ కమిట్మెంట్ ఏంది, మన కమిట్మెంట్ ఏంది. వాళ్ళతో పోల్చుకుంటే ఇదేనికి పనికొచ్చాం మనం. సిగ్గున్నది ఒక్కొక్కరికి. ఇంకా ఏమన్నా మాట్లాడితే ఇంకా అసలు వాళ్ళతో పోల్చుకుంటే దేనికి సరిసాటి. సరే, వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు నమ్మిన దైవాన్ని వాళ్ళు పూజించుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ మత సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. కానీ మనమేం చేస్తున్నాము ఇది కూడా ఆలోచించుకోవాలి కదా ప్రతి ఒక్కరు కూడా. అయితే వీళ్ళందరూ ఏంటంటే దాదాపుగా 1,00,000 మందితో ఒక మహాధర్నా ప్రారంభించారు. గత 40 గంటల నుంచి ముంబై బీచ్ రోడ్డుపై తిష్ట వేసుకొని కూర్చున్నారు. రామ్గిరి మహారాజును, ఆయనకు సపోర్ట్ చేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణాను అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి వీళ్ళంతా కూడా నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇకపోతే ముంబై మన దేశానికి ఆర్థిక రాజధాని. అక్కడ లైఫ్ అంతా కూడా బిజీగా ఉంటుంది. అంటే అక్కడ సమయానికి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరు కూడా టైం వేస్ట్ చేసేవాళ్ళు చాలా వరకు తక్కువ ఉంటారన్నమాట. అలాంటి ముంబైలో ఈ ఎంఐఎం పార్టీ నేతలు తలపెట్టినటువంటి ఈ మహాధర్నా మూలంగా పెద్ద ఎత్తున ఈ ట్రాఫిక్ జామ్లన్నీ ఏర్పడినాయి. దీంతో ఇక మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ మూడో కన్ను తెరిచినాడు, శివుడి గద తెరిచినట్టు. ధర్నా నిర్వహిస్తున్నటువంటి ఎంఐఎం కార్యకర్తలు ఎంతసేపటికి అక్కడి నుంచి కదలకపోవడంతో ఇక లాఠీ చార్జీకి అయితే ఆర్డర్ ఇచ్చారు. అంతే. ఇక మహారాష్ట్ర పోలీసులు తమ సత్తా అయితే చూపించారనమాట. రోడ్ల మీద పడి ధర్నా చేస్తున్నటువంటి ఎంఐఎం కార్యకర్తలను ఒక్కొక్కరిని పట్టుకొని ఉతికి పారేశారు. నేను ఇంకొక మాట చెప్తా, ఆ వీడియోలన్నీ మేము ప్లే చేయలేము, ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్ రీల్స్ అధికమిచ్చారని చెప్పేసి మామూలుగా యాక్షన్ అంటారు మళ్ళీ అన్నీ కూడా. కాబట్టి
మీరు కావాలంటే దీనికి సంబంధించి హ్యాష్ ట్యాగుల మీద మీరు ఒకసారి ఆ ట్విట్టర్ అదే ప్రజెంట్ టెక్స్ ఉంది కదా వాటిలో ఒకసారి సెర్చ్ చేయండి. వీటికి సంబంధించిన వీడియోలన్నీ బాగున్నాయి దాంట్లో, మీరందరూ కూడా చూడొచ్చు. అంతే, కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతం అంతా కూడా ఏదో మాయం వేసి మంత్రం చేసినట్టు అట పూర్తిగా ఖాళీ అయిపోయిందనమాట. ఇక అల్లర్లు చేస్తున్నటువంటి ఎంఐఎం కీలక నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు. సరిగ్గా 2 గంటల వ్యవధిలో, అంటే కేవలం 2 గంటలు, అంటే 2 గంటల సమయంలో ముంబై ట్రాఫిక్ను మళ్ళా క్లియర్ చేసి ముంబై ప్రజలకు ఉపశమనం కల్పించారు మహారాష్ట్ర పోలీసులు. ఎంఐఎం పార్టీ నేతలకు కార్యకర్తలకు మాత్రం ఒక్కొక్కరికి మాత్రం అబ్బాయి దెబ్బలు కాదురా స్వామి, ఒక్కొక్కరైతే ఈ విమానం మొత్తం మోగిపోయింది అట్నే ఆ మారి కొట్టినారు, శతగొట్టి పారదొబ్బినారు. కావాలంటే ఆ వీడియోలు అంతా మీరు చూడండి ఒకసారి, ఆ ఎక్స్లో ఉంటాయి అన్నీ కూడా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.